హాయ్ అండి. గుడ్ న్యూస్ ఏంటంటే రోహిత్ శర్మ రిటైర్ అవ్వట్లేదు, మహమ్మద్ షమి రిటైర్ అవ్వట్లేదు, జడ్డు రిటైర్ అవ్వట్లేదు, విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వట్లేదు. అంటే విరాట్ కోహ్లీ రిటైర్ అవుతాడని అనుకోలేదు అనుకోండి ఎవరు. వీళ్ళెవ్వరు కూడా రిటైర్ అవ్వట్లేదు. ఎందుకు రిటైర్ అవ్వట్లేదు ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లో ఇప్పటిదాకా మనం ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు అన్నీ చూసాం. అలాగే రేపటి నుంచి ఐపీఎల్కి సంబంధించిన టీములు, ఏ టీం బలాబలాలు ఏంటి, ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటి, ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటి, కేకేఆర్ పరిస్థితి ఏంటి, ఇట్లా ప్రతి ఒక్క దాని బలాబలాల గురించి మాట్లాడుకుందాం. అట్ ది సేమ్ టైం దాని తర్వాత ఐపీఎల్కి సంబంధించిన ప్రతి మ్యాచ్ గురించి కూడా రివ్యూలు కూడా వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని, వేదాంత ఛానల్ని క్రికెట్ అభిమానులందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది అనుకున్నారు రిటైర్ అయిపోతారు ఖచ్చితంగా అని చాలామంది చెప్పారు. కానీ నేను మాత్రం టోటల్గా రిటైర్ అయిపోతారని చెప్పలేదు. ఒక ఐసీసీ టోర్నమెంట్, నెక్స్ట్ ఐసీసీ టోర్నమెంటు నలుగురు కలిసి ఆడే అవకాశం తక్కువ అని చెప్పారు. ఆ నలుగురు ఎవరంటే మహమ్మద్ షమి, జడ్డు, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీళ్ళు ఈ నలుగురు కలిసి ఒక ఐసీసీ టోర్నమెంట్ నెక్స్ట్ ఆడడం అనేది కష్టం అని చెప్పాను. సో ఇప్పటికి కూడా నాకైతే అది కష్టంగానే కనిపిస్తుంది. వీళ్ళు రిటైర్ అవుతారని నేను చెప్పలా. వీళ్ళు నలుగురు కలిసి ఒక టోర్నమెంట్లో మళ్ళీ ఆడడం కష్టం అని చెప్పాను. ఇందులో పూర్తిగా నాకు అపనమ్మకం ఎవరి మీద అంటే మహమ్మద్ షమి మీద. మహమ్మద్ షమి క్యాలిబర్ మీద కాదు, అతని బాడీ యొక్క కెపాసిటీ మీద. సో నిన్న కూడా చూసాం, మహమ్మద్ షమి అద్భుతమైన బౌలింగ్ ఏమి వేయలే. కొట్టింది ఎవరినయ్యా అంటే ఫాస్ట్ బౌలర్లనే కొట్టారు. సరే, ఆ పిచ్ అలాగా ఉంది. సో అద్భుతాలు ఏమీ సృష్టించలేదు మహమ్మద్ షమి. అట్ ది సేమ్ టైం అతనికి దెబ్బలు కూడా తగిలేదు. నిన్న క్యాచ్ పట్టలేపాడు, రిటర్న్ క్యాచ్ పట్టలేపాడు. అంటే బాడీ రిఫ్లెక్సెస్ అనేవి తగ్గుతున్నాయి. ఎందుకు వయసుతో పాటు తగ్గుతాయి, చాలా కామన్. అదే ప్లేస్లో ఒక యంగ్ బౌలర్ కనుకుంటే ఆ రిటర్న్ క్యాచ్ని పట్టుకునేవాడు. కానీ తను పట్టుకోకపోగా ఆ రిఫ్లెక్సెస్ కొంచెం తక్కువ ఉండటం వల్ల వేలికి గాయం కూడా అయింది. సరే, ఈ వేలికి గాయం గురించి కాదు, మొత్తం బాడీ కూడా అతనికి ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తిగా సహకరించట్లే ఇప్పటికి కూడా. రేపు మళ్ళీ మనం ఐపీఎల్లో చూడబోతున్నాం ఎస్ఆర్హెచ్ తరపున మెయిన్ బౌలర్ అతనే. అప్పుడు కూడా చూస్తాం మనం అతని బాడీ ఏమాత్రం సహకరిస్తుంది, ఏమాత్రం సహకరించట్లేదు అన్న దాని మీద అతని భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. అందుకే వీళ్ళందరిలోకి ముందు రిటైర్ అయ్యే అవకాశం ఉన్నది మహమ్మద్ షమి. ఒకవేళ రిటైర్ అవ్వకపోయినా కూడా పక్కకి తప్పించే అవకాశాలు ఉన్నది మహమ్మద్ షమికి. సో ఎనీవే, అది తర్వాత మాట్లాడుకుందాం. మొత్తానికి శుభవార్త ఏంటంటే రోహిత్ శర్మ మేమెవరో రిటైర్ అవ్వట్లేదు అని ప్రకటించాడు. సో ఇది గుడ్ న్యూస్. ఇప్పుడు చాలామంది ఇంక మొన్న మాట్లాడిన వాళ్ళందరికీ కూడా నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ చెప్పుతో కొట్టినట్టు సమానం చెప్పాడు. అంతకుముందు ఒకసారి మొన్ననే లేటెస్ట్గా ఒక సెంచరీ చేసి నాలో ఏమాత్రం కెపాసిటీ, క్యాలిబర్ ఏమాత్రం తగ్గలేదు అబ్బాయి అని చూపించాడు. అట్ ది సేమ్ టైం తన క్యాప్టెన్సీలో ఒకే ఒక్క మ్యాచ్ లాస్ట్ టైం వన్డే వరల్డ్ కప్ తప్ప, ఫైనల్, అది కూడా ఫైనల్ తప్ప, ఇప్పటిదాకా కంటిన్యూస్గా ఏ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు రోహిత్ శర్మ నాయకత్వంలో. ఇది అతని క్యాప్టెన్సీ కెపాసిటీ. నిన్న కూడా అతని క్యాప్టెన్గా ఎంత అద్భుతంగా చేశాడు చూసాం. ఎప్పుడైతే బౌలర్లని కొడుతున్నారు, ఫాస్ట్ బౌలర్ని కొడుతున్నారు అనగానే 5వ ఓవర్కే ఆపేసి 6వ ఓవర్కే వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చాడు. వరుణ్ చక్రవర్తిని తీసుకురాగానే వరుణ్ చక్రవర్తి మనకు కావాల్సిన బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి మిగతా వాళ్ళతోటి బౌలింగ్ వేయించాడు. కుల్దీప్ని తీసుకొచ్చాడు. కుల్దీప్ రాగానే వెరీ ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు. అది కూడా గుగ్లీ, అద్భుతమైన గుగ్లీ. సాధారణంగా ఎవరైనా ఏంటంటే ఏ బౌలర్ అయినా సరే రెగ్యులర్ బౌలింగ్ వేసి 2-3 బాల్స్ వేసిన తర్వాత ఓకే మనకు లైన్ అండ్ లెంగ్త్ అన్ని కరెక్ట్గా పడుతున్నాయి అన్న తర్వాత అప్పుడు ఇలా వేసి గుగ్లీ వేస్తారు. అంటే లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్ వేసేవాడు ఆఫ్ స్పిన్ వేస్తే దాన్ని గుగ్లీ అంటారు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ వేసేవాడు ఆఫ్ స్పిన్ వేసా, లేదంటే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ వేసేవాడు లెగ్ స్పిన్, ఇట్లా యాంటీగా వాళ్ళు రెగ్యులర్ స్పిన్కి ఎగ్నెస్ట్గా వేస్తే దాన్ని గుగ్లీ అంటాం. సో ఆ గుగ్లీని వెరీ ఫస్ట్ బాల్ వేసాడు. ఎంత ధైర్యం ఉండాలి. సో అతన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇతను కరెక్ట్ అని చెప్పి కుల్దీప్ని ఆడించడమే క్యాప్టెన్గా ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నట్టు. ఎందుకంటే చాలామంది చెప్పారు కుల్దీప్ తీసేసేయాలి, వాళ్ళని ఫాస్ట్ బౌలర్ని తీసుకురావాలి, లేదంటే వేరే వాళ్ళని తీసుకురావాలి, ఇవన్నీ చెప్పారు.
కానీ వాళ్ళు మాత్రం నమ్మారు, కుల్దీప్ నమ్మారు. కుల్దీప్ నమ్మినందుకు కుల్దీప్ న్యాయం చేశాడు. వెరీ ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు. ఆ తర్వాత వెంటనే కేన్ మామాని కూడా అవుట్ చేశాడు. కేన్ మామాని అవుట్ చేసింది ఇంకొక మంచి బాల్, ఎందుకంటే ఎక్కువ ఎయిర్ ఇచ్చాడు, స్లోగా వేసాడు. దానివల్ల ఏమైంది, కేన్ మామ కొంచెం వెనక ఇక్కడ ఆడవలసిన బ్యాట్ ఆడేశాడు, ముందే అడ్వాన్స్డ్గా ఆడేశాడు. దానివల్ల బ్యాట్ ఇలా ఆడవలసింది ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసరికి ఇక్కడ తగిలి క్యాచ్ వచ్చేసింది. క్యాచ్ వచ్చి ఈజీ క్యాచ్ని కుల్దీప్ పట్టుకున్నాడు. సో ఆ చేంజ్ ఓవర్లు చేయడంలో క్యాప్టెన్స్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరితో పాటు జడ్డూని అక్షర్ పటేల్ని, జడ్డూని అయితే పూర్తిగా కంటిన్యూ చేశాడు. మధ్యలో ఒక్క ఓవర్ మధ్యలో వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చి మళ్ళీ వరుణ్ చక్రవర్తి ఒక ఓవర్ ఇచ్చి ఇమీడియట్గా మళ్ళీ జడ్డూని తీసుకొచ్చాడు. అలా ఎక్కడికక్కడ మార్పులు చేర్పులు చేయడం, ఎక్కడా కూడా వాళ్ళకి ఒక రిథమ్ అనేది రాకుండా నెక్స్ట్ ఏ బాల్ వేస్తాడని ఒక సస్పెన్స్ని మెయింటైన్ చేసిన విధానం ఏదైతే ఉందో సూపర్ క్యాప్టెన్స్ చేశాడు. ఫీల్డింగ్లో కూడా మంచి ఫీల్డింగ్ చేశాడు. మీరు మిడ్ వికెట్లో చూస్తే ఒక అప్పుడు లెఫ్ట్ హ్యాండర్ ఆడుతున్నాడు. సో కవర్స్లో మంచి షాట్ కొడితే కవర్స్లో డైవ్ చేసి బాల్ ఆపాడు. అతని వెనకాల ఇంకెవరు ఫీల్డరే లేడు, ఇంకా అతన్ని దాటితే ఇంకా బౌండరీ వెళ్ళిపోతుంది. రోహిత్ శర్మ డైవ్ చేసి మరి ఒక బాల్ ఆపాడు. అంటే బాడీ పరంగా కూడా అతన్ని మొన్న ఈ మధ్య ఒక యూస్లెస్ ఫెలో ఒక లేడీ కామెంట్ చేసింది, లావుగా ఉన్నాడు, కాంగ్రెస్ ఎంపీనో ఎవరో, అది కూడా ఒక ముస్లిం ఆవిడ అనుకోండి. సరే, వాళ్ళు పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటారు కాబట్టి సో ఆ లెక్కలో పోయినట్టుంది. సో మన దేశం ఇలాంటివన్నీ ఏమి ఉండవు వాళ్ళకి. మన దేశం, మన క్యాప్టెను, మన గర్వం, ఇవన్నీ ఏమి ఉండవు వాళ్ళకి. సరే, ఆవిడ ఏదో కామెంట్ చేసింది లావుగా ఉన్నాడని. అలాంటి వాళ్ళకి, ఫిట్గా లేడని చెప్పిన అలాంటి వాళ్ళకి సమాధానం, ఆ బౌండరీ నాపిన విధానం ఏదైతే ఉందో అది సమాధానం. అలాగే నిన్న బ్యాటింగ్లో కూడా ఊరికే కొట్టేయడం కాదు, తర్వాత సింగిల్స్ డబుల్స్ తీశాడు. రెగ్యులర్గా ఆడే విధానానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే గిల్ అవుట్ అయిపోయి ఇమ్మీడియట్గా కోహ్లీ అవుట్ అయిపోయాడో అక్కడి నుంచి తన రెగ్యులర్ స్టైల్కి వ్యతిరేకంగా సింగిల్స్ టూస్ తీస్తూ కంటిన్యూస్గా ఆడుతూ వస్తున్నాడు. ఫిట్నెస్ లేకపోతే ఎలా చేస్తాడు? ఆ సింగిల్స్ టూస్ ఎలా తీశాడు? అంతసేపు బ్యాటింగ్ ఎలా చేశాడు? అసలు చూస్తే 3 గంటలు తనే బ్యాటింగ్ చేసేలా కనబడ్డాడు. అనవసరంగా శ్రేయస్ అయ్యర్ ఒక 2 ఓవర్లు డిఫెన్స్ ఆడేసరికి టెన్షన్ అయిపోయి ఇంక మరీ కష్టం అయిపోద్ది అని చెప్పి ముందుకు వచ్చి ఆడే ప్రయత్నం చేసి అవుట్ అయ్యాడు. లేదంటే కనుక తను ఇంకొక 10 ఓవర్లన్నా ఆడడానికి రెడీగా ఉన్నాడు. సో కోహ్లీ రిటైర్ అవ్వాలని మాట్లాడే వాళ్ళందరికీ కూడా నిన్న తన మ్యాచ్ తోటి, తన ఇన్నింగ్స్ తోటి, బ్యాటింగ్లో సమాధానం చెప్పాడు, తన ఫిట్నెస్ గురించి కూడా సమాధానం చెప్పాడు, తన క్యాప్టెన్సీ గురించి కూడా అసలు ఎవరు క్వశ్చన్ చేసే అవకాశమే లేదు. అవసరమైతే తన ప్లేస్ని కూడా త్యాగం చేయగలిగిన క్యాప్టెన్ మనం ఆస్ట్రేలియా చూసాం. తన ప్లేస్ని కూడా త్యాగం చేయగలిగిన క్యాప్టెన్ అతను. సో అలాంటి క్యాప్టెన్ ఎవరు కాదనుకోరు. ఇంకొకటి ఏంటంటే ఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన కూడా చెప్పాడు, అంటే ఆయన మనకి ఇక్కడ ఇండియాలో మరి అమిత్ షా గారు అబ్బాయి జైషా, ఇప్పుడు అతను ఏది చెప్తే అదే నడుస్తుంది. 20 ఏళ్ళలో క్యాప్టెన్సీ చేద్దామని ఒకవేళ రోహిత్ శర్మ అనుకుంటే కూడా అతను కంటిన్యూ చేస్తాం, మాకేం ఇబ్బంది లేదు, రోహిత్ శర్మతో మాకేం ఇబ్బంది లేదని కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు చూశాను నేను అక్కడ. సో ఫిట్గా ఉంటే మాత్రం రోహిత్ శర్మ 27కి వరల్డ్ కప్కి అప్పటిదాకా కూడా ఉన్నా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎలాగో కోహ్లీ అయితే ఉండడానికి డిసైడ్ అయిపోయినట్టే ఆల్రెడీ తన దగ్గర వాళ్ళందరికీ కూడా చెప్పాడు. సో వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి తెలుసు. మొన్న ఇంకొక సందర్భంలో మాట్లాడాడు, ఆస్ట్రేలియాలో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకసారి చెప్పాడు తన ఫిట్నెస్ గురించి, వాడు బ్యాటింగ్ గురించి, అన్నిటి గురించి మాట్లాడితే, అరే బాబు నేను 2 పిల్లల తండ్రిని రా, నేను నాకు ఏం జరుగుతుందో ఏంటో తెలుసు, నా బాడీ ఏంటో నాకేంటో తెలుసు, నేను ఎలా ఆడుతున్నానో తెలుసు, నా బ్యాట్ ఇప్పుడు వెళ్ళట్లేదు ఓకే, అది కూడా నాకు తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో కూడా నాకు తెలుసు అని చెప్పి కూడా మాట్లాడాడు. అందువల్ల వాళ్ళ బాడీ ఏం చెప్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళ బాడీ ఫిట్గా ఉన్నంతసేపు వాళ్ళని రిటైర్ అవ్వమని మనం బలవంతం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలా రన్స్ చేస్తున్నంతసేపు కూడా ఎప్పుడు కూడా 1-2 మ్యాచ్లు కొట్టకపోవచ్చు, ఒక 4 మ్యాచ్లు కొట్టకపోవచ్చు, బట్ ఫామ్ అనేది శాశ్వతం కాదు, క్లాస్ అనేది శాశ్వతం. ఇది ఇలాంటి పెద్ద ప్లేయర్ల విషయంలో ఇంకా గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాన్ని ఇద్దరు కూడా మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇలా పని అయిపోయింది అనుకుంటే రోహిత్ శర్మ సెంచరీ చేశాడు, ఇతను పని అయిపోయింది అనుకుంటే కోహ్లీ సెంచరీ చేశాడు. సో వాళ్ళిద్దరి గురించి కూడా ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు. వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ బాడీ వాళ్ళకి చెప్పినంతసేపు వాళ్ళు కంటిన్యూ అవుతారు. అట్లో ఏ రోజు వాళ్ళ బాడీకి చాలా బాబు అని చెప్తే ఒక్క నిమిషం ఉండడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు.
ఆల్రెడీ కోహ్లీ చెప్పాడు, నేను ఒకసారి రిటైర్ అయితే అసలు ఇంకెక్కడా కనపడను, నేను ఎవరికి కనపడను అంటే తను ఇంగ్లాండ్లో సెటిల్ అయిపోవడానికి డిసైడ్ అయిపోయాడు. సో అందువల్ల వాళ్ళిద్దరికి మనం చెప్పక్కల. ఇంకా మూడోవాడు జడ్డు నిన్న చూశారు కదా, బౌలింగ్ ఎంత పర్ఫెక్ట్, ప్రతి మ్యాచ్లోనూ పర్ఫెక్ట్, నిన్న కూడా అలాగే పర్ఫెక్ట్. వికెట్ 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 బౌలింగ్ వేస్తూనే, కనీసం బ్యాట్ ఊపడానికి అవకాశం లేదు బ్యాట్స్మెన్కి, అట్లా బౌలింగ్ వేస్తున్నాడు. అలా బౌలింగ్ వేసే జడ్డు ఎందుకు రిటైర్ అవ్వాలి? ఫిట్నెస్ చూశారు కదా, బౌండరీ లైన్ తగ్గించి త్రోలు కొడుతున్నాడు, ఫుల్ ఫిట్గా ఉన్నాడు, డైవులు కొడుతున్నాడు. నాకు తెలిసి ఇప్పుడున్న ఫీల్డర్లు కొంచెం సీనియర్ ప్లేయర్లో అందరికన్నా ఫిట్గా ఉన్నది ఎవరయ్యా అంటే జడ్డు. సో అలాంటి నిన్న బౌలింగ్ నిన్న బ్యాటింగ్ కూడా తనకు అవకాశం వచ్చింది. రోజు ప్రతిసారి తనకు అవకాశం రావట్లేదు, తను అందరికన్నా లాస్ట్లో ఉంటున్నాడు కాబట్టి రావట్లే అవకాశం. నిన్న అవకాశం వచ్చింది, విన్నింగ్ షాట్ కూడా చూశారు ఎలా కొట్టాడు. సో అలాంటి జడ్డు ఎందుకు రిటైర్ అవ్వాలి? సో జడ్డు రిటైర్ అవ్వాల్సిన పని లేదు, అతనికి మనం చెప్పక్కర్లేదు. విరాట్ కోహ్లీకి రిటైర్ అవ్వాల్సిన పని లేదు, అతనికి మనం చెప్పక్కర్లేదు. రోహిత్ శర్మకి అతనికి రిటైర్ అవ్వాల్సిన అవసరం లేదు, అతనికి మనం చెప్పక్కర్లేదు. ఈ ముగ్గురికి ఓన్లీ థింగ్ ఏంటంటే మహమ్మద్ షమి తన ఫిట్నెస్ కరెక్ట్గా ఉంటే కంటిన్యూ అవ్వాలి. ఫిట్నెస్ సరిగా అయితే ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు, పక్కకి తప్పుకోక తప్పదు, లేదంటే తప్పించేస్తారు. సో ఇది కానీ ఎనీవే ప్రస్తుతానికి షమి కూడా ఉంటాడని అనుకుందాం, మంచిగా అతను రికవర్ అవ్వగలడని అనుకుందాం. సో ఇది సంగతి. సో మన స్టార్స్ ఎవరు కూడా రిటైర్ అవ్వట్లేదు ప్రస్తుతానికి, ఇది గుడ్ న్యూస్. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సేమ్ టైం మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.